వెరికోస్ వెయిన్ గురించి అడగడానికన్నా ముందు కూడా ఇంతకుముందు ఒక కాంట్రవర్సీ జరిగింది, దాని గురించి అడుగుదాం అనుకుంటున్నా. ఫస్ట్ ఏంది అని అంటే, మీరేమో వాస్కులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. కరెక్ట్. సో రేడియాలజిస్ట్ ఇలాంటి సర్జరీస్ చేయొచ్చా చేయొద్దు అని కొందరు, చేయొచ్చు అని కొందరు, ఫైనల్ రిపోర్ట్ వాజ్ లైక్ చేయొచ్చు. ఎందుకు వచ్చింది అసలు ఈ ఈ మాటనే ఎందుకు వచ్చింది, కాంట్రవర్సీ ఎందుకు లేసింది అసలు? అంటే మనం ఈ వ్యారికోస్ ఆల్మోస్ట్ ఈ ఫీల్డ్లో అగ్రగామి. అంటే ఆల్మోస్ట్ మేము ఒకసారి మా ఇంటర్నల్ అనాలిసిస్ చేసుకుంటే 8లో 6 మంది, అంటే 3 out of 4 పీపుల్ వ్యారికోస్ ఉంటే ఫస్ట్ మాకే కాల్ చేస్తారు. మేము బయట సంస్థను పెట్టి ఒకసారి మార్కెటింగ్ సర్వే చేయించినాం. సో ఈ సిటీలో ఏంటంటే కొంచెం బాగా డామినేషన్ వల్ల కూడా కొంతవరకు కొన్ని శక్తుల వల్ల అట్లా డౌట్ క్రియేట్ చేసారు. ఓకే. కానీ మనం ఆ డౌట్ని అలా ఏదో ఇంకొక ఆలోచన అనుకుంటే క్లియర్గా విడమర్చి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ రేడియాలజిస్ట్ అంటే ఏం చేస్తాడు? రేడియాలజిస్ట్ అంటే ఎక్స్రే కానీ, స్కానింగ్ కానీ, సిటీ స్కాన్ కానీ, ఎంఆర్ఐ కానీ, యాంజియోగ్రామ్ కానీ వాడుకుంటూ వాడు ప్రాబ్లమ్ని డయాగ్నోస్ చేస్తారు. అంటే ఈ ప్రాబ్లం ఉందని చెప్తారు. రైట్. అందులో 6వ బ్రాంచ్ ఏంటంటే ఇంటర్వెన్షన్ రేడియాలజీ. వీడేం చేస్తారంటే ఈ ఈ ఈ 5 పద్ధతుల ద్వారా ఉన్న ప్రాబ్లమ్ని అదే పద్ధతి వాడుకుంటూ సాల్వ్ చేస్తారు. సో రేడియాలజీని ఇంటర్వ్యూన్ చేసుకుంటూ బాగు చేసే డాక్టర్ పేరు ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. ఓకే. ఈ రోజుల్లో చేసే మీరు MD 3 ఏళ్లలో ఇంటర్వెన్షన్ రేడియాలజీ 6 నుంచి 8 ఏళ్ళు కంపల్సరీగా నేర్పిస్తారు. మా NMC కరికులంలో కూడా ఉంది, మా బుక్స్లో కూడా ఉంది. ఇప్పుడు ఇండియన్ రేడియాలజీ ఇమేజింగ్ అసోసియేషన్ అని మన రేడియాలజీ వాళ్ళ సంస్థ కూడా క్లియరెన్స్ ఇచ్చింది మేము చేయొచ్చు అనేసి. దానిపైన ఇండియన్ సొసైటీ ఫర్ వాస్కులర్ ఇంటర్వెన్షన్ రేడియాలజీ అంటే ఇంటర్వెన్షన్ రేడియాలజీ సంస్థ కూడా క్లియరెన్స్ ఇచ్చింది. ఓకే. ఇది అయిన తర్వాత నేను ఈ డిగ్రీని కంప్లీట్ చేసింది 2000లో. ఓకే. అప్పుడు ఈ 3 ఏళ్ల రేడియాలజీ డిగ్రీ తర్వాత ఇంటర్వెన్షన్ రేడియాలజీలో స్పెసిఫిక్గా ట్రైనింగ్ అనేది ఇండియాలో లేదు. అప్పుడు లేదు అసలు. అప్పుడు లేకపోతే నేను UK డిగ్రీ రాసి, US డిగ్రీలు రాసి, UK వెళ్ళి అక్కడి నుంచి USలో పని చేసి, ఎందుకంటే మనం ఆ కోర్స్ జాయిన్ అయితే మనకు ఆ 2 ఏళ్ళ జీతం ఉండదు కాబట్టి మనం దానికి సంపాదించుకోవాలి. USలో $5 సంపాదించుకుంటేనే మనం వాడికి ఖర్చు పెట్టుకుని ఆ కోర్స్ చేయగలుగుతాం. చేసి 2008లో ఎమరీ యూనివర్సిటీ హాస్పిటల్, అంటే అమెరికాస్ 8th బెస్ట్ యూనివర్సిటీలో నేను ఆ ఫెలోషిప్ చేశాను. ఏది ఇంటర్వెన్షన్ రేడియాలజీ ఫెలోషిప్. వెరీ నైస్. సో నేను అది మొదలుకొని నేను యాక్చువల్గా ఇప్పుడు మామూలు ఎక్స్రే చదవలేను. మీరు నాకు వచ్చి ఎక్స్రే చూడు డాక్టర్ సాబ్ ఏముందంటే నాకు తెలియదు, ఎందుకంటే నేను అసలు ఎక్స్రే చూడదు. నేను ఓన్లీ ప్రొసీజర్లు చేసే డాక్టర్ని మాత్రమే. ఇదేంటంటే పూర్తిగా మిడిమిడి జ్ఞానం.